న్యూస్ అంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల మరియు సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ పరీక్షలు ఈరోజు నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు వివిధ విద్యాలయాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. స్థానిక ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఈ పరీక్షలు 120 మంది విద్యార్థులు రాయవలసి ఉండగా 79 మంది మాత్రమే ఈ పరీక్షలకు హాజరయ్యారు. 41 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలు ఈరోజు ఉదయం 11:30 గంటల నుండి 1:30 వరకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నత ప్రమాణాలతో ఉచిత విద్యాభ్యాసం వసతి కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఈ జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను ర్యాంకులు సాధించడం విశేషం. నా పేరు సిహెచ్ పద్మ అండి. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈరోజు జరిగే ఈ జేఎన్విటి టెస్ట్కి నేను చీఫ్ సూపరింటెండెంట్గా కూడా గవర్నమెంట్ వేయటం వల్ల నేను నా విధులు నిర్వహిస్తున్నానండి. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్టు 2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశానికి గాను మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుందండి. అన్ని భాషల్లో జరుగుతుంది ఈ పరీక్ష. ఈ నిడదవోలులో 2 సెంటర్లు ఉన్నాయి. సెంటర్ నెంబర్ 2 గర్ల్స్ హై స్కూలు, జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు పరీక్ష మార్నింగ్ 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతుంది. అయితే ఈ పరీక్షకి మొత్తం 120 మంది అలాట్ చేయగా ఈ పరీక్షకి ఎక్కువ మంది ఆబ్సెంట్ అయ్యారు. 41 మంది పిల్లలు ఆబ్సెంట్ అయ్యారు. 79 మంది పరీక్షలో రాస్తున్నారు. ఈ పరీక్ష అనంతరం ఈ పేపర్లో ఢిల్లీ వెళ్ళి అక్కడ కరెక్షన్ అవి జరిగి దీన్ని ఓఎంఆర్ టైప్లో ఆబ్జెక్టివ్ టైప్లో జరుగుతున్నాయండి. దీనికి సంబంధించి మెరిట్ ఆధారంగా తర్వాత ఆయా రిజర్వేషన్లను బట్టి 6వ తరగతిలో ప్రవేశాలని కల్పిస్తారు.